Hi, hello. Welcome to my channel, Stylish on a Budget. మార్చిలోనే సమ్మర్ వైబ్స్ ని చూసాం కదండి. సో ఏప్రిల్ మంత్ లోకి ఎంటర్ అయిపోయాం. టెంపరేచర్ చూస్తే మామూలుగా ఉండేటట్లేదండి బాబు. అందుకనే మీ ముందుకు తెచ్చేస్తున్నాను ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న కాటన్ సూట్స్ ని, అంటే 3 పీస్ కుర్తీ సెట్స్ ని, అంటే టాప్ బాటమ్ విత్ ప్యూర్ కాటన్ దుపట్టా. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మన అందరి ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఇన్ సమ్మర్ సీజన్ కాబట్టి అందులో డిఫరెంట్ మోడల్స్ ని మీ ముందుకు తేవాలి కదా. సో అంబ్రెల్లా మోడల్ లో కావచ్చు, సైడ్ స్లిట్ లో కావచ్చు, అనార్కలి ప్యాటర్న్ మోడల్ లో కావచ్చు, ప్యానల్ కట్ మోడల్ లో కావచ్చు, అలా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ వర్క్ మోడల్స్ తో మీ ముందుకు నా కలెక్షన్ చూపించబోతున్నాను. వస్త్రమో కాటన్ సూట్ కలెక్షన్. సో ఇందులో ఉన్న అన్ని వెరైటీస్ ని, కలర్స్ ని ఒక్కొక్కటిగా చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ లో ఉన్న వస్త్రమో కాటన్ సూట్. మీకు ఇక్కడ బ్రాండ్ కనపడుతుందండి, ట్యాగ్. సో ఇది వస్త్రమో బ్రాండ్. చూపించకూడదు కానీ బట్ ఐ షో యూ. మనకి మార్కెట్ ప్రైజే 4999 ఉంది. ఆ ట్యాక్స్ దేముంది అని అంటే గనక మన బడ్జెట్ ఫ్రెండ్లీగా కొనుక్కునే మీషో సైట్ లోనే ఓన్లీ సూట్ విత్ దుపట్టా వచ్చేసేసి 1300 ఉందండి. అంటే ఇది ఒక బ్రాండ్ ఐటమ్ అని అర్థం. ఓకే, మంచి క్వాలిటీ, ప్యూర్ కాటన్ క్వాలిటీ. సరే, క్వాలిటీని తీసి పక్కన పెడితే కంఫర్ట్ కావాలి కదా, అందుకనే మీకు ప్రతి ఒక్క వెరైటీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది. సో వస్త్రమోలో ఫస్ట్ బ్లూ సూట్ ని చూస్తున్నాం మనం. ఇక్కడ మనకి కంప్లీట్ అక్కడక్కడ లైట్ ఎల్లో కలర్, రేడియం ఎల్లో టైప్ ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ మనకి జామెట్రికల్ డిజైన్ టైప్ వచ్చింది. ఫస్ట్ దీనికి వచ్చేసరికల్లా ప్యూర్ కాటన్ అండి, థిక్ ఫ్యాబ్రిక్, ఆఫీస్ వేర్, అసలు మనకి సమ్మర్ లో సూపర్ గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సైడ్ స్లిట్, హ్యాండ్ వచ్చేసరికల్లా ప్యాచ్ తో ఆపాడు. సో సింపుల్ బట్ ఎలగెంట్ గా ఉండి డిగ్నిఫైడ్ గా ఉండే పీసెస్ అనమాట. బాటమ్ వచ్చేసరికి ఇది, దుపట్టా వచ్చేసరికి ఇది. నేను మీకు దుపట్టా లెంత్ చూపించాలి కదా. బాటమ్ వచ్చేసరికి మంచి ఎలాస్టిక్, బోత్ సైడ్స్ ఎలాస్టిక్, స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. థిక్నెస్ ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, చాలా చాలా కంఫీగా ఉంది. మీకు వాష్ పడ్డా కూడా సాఫ్ట్ అవుతుంది తప్పిస్తే అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. దుపట్టా వచ్చేసరికి మంచి ప్రాబబుల్ సూటబుల్ లెంత్, మరి మనకి డిజైనర్ సూట్స్ లేకపోయినా మనం క్యారీ చేయగలిగే అంత లెంత్ లో ఉంటుంది. సో బాటమ్ ఇది. ఓకే, సో మనకి ఫైనల్ లుక్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ లేదా పర్పుల్ కలర్, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఉండి మనకి మంచి బీచ్ కలర్ మీద ఇక్కడ వీనెక్ మోడల్ వచ్చేసింది. క్లోజ్ లో చూసేయండి. ఇవి వర్క్ కాదండి, ఎటువంటి వర్క్ డిజైన్ సీక్వెన్స్ వర్క్ అలా లేవు. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, మంచి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ తో వచ్చింది. సేమ్ సైడ్ స్లిట్, 3/4 హ్యాండ్స్. క్లాత్ అయితే, ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వస్త్రమో బ్రాండ్. సో బ్యాక్ సైడ్, ఫ్రంట్ అండ్ బాటమ్ వచ్చేసరికి చాలా ఎలగెంట్ గా ఉంది చూడండి. యా, నేను చెప్పినట్టుగా మంచి ఎలాస్టిక్ బ్యాండ్ ఇచ్చాడు. సో ఇక్కడ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్, ఇది ప్యారలల్ వర్క్ చూడండి, మనకి ఫ్లోరల్ ప్యాటర్న్, నెక్ ఇచ్చిన ప్యాటర్న్. సో ఇది ప్యారలల్ డిజైన్ అంటారు. సో మనకి కుర్తీకి మ్యాచ్ అయ్యేటట్టుగా డిఫరెంట్ గా ఇచ్చాడు, భలే డిజైన్. ఇక దుపట్టా వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న డిజైన్. అటు ఇటు మనకి కుర్తీ మీద ఉన్న డిజైన్ ఇచ్చి సెంటర్ లో మంచి ప్యారల్
ప్రింట్ ఇచ్చాడు. సో దుపట్టా అండ్ బాటమ్. నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ అండ్ రాయల్ బ్లూ ఫ్లోరల్ ప్రింట్, ప్యూర్ కాటన్. ఇది వచ్చేసి కూడా ప్లెయిన్ వీనెక్ వచ్చింది. సో మీరు చూడొచ్చు సైడ్ స్లిట్, సో ఫ్రంట్ పెద్ద హడావుడేం లేకుండా మంచి కంఫీగా కంఫర్టబుల్గా, క్లాత్ అయితే సూపర్ అండి. సో మీరు అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో వస్త్రము ట్యాగ్ కూడా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వాట్ ఈస్ ద ప్రైస్ అనేది. సో ఇది వచ్చేసి బాటమ్, అగైన్ ఆసమ్ అసలు మంచి ఫ్లోరల్ బాటమ్, ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ గుడ్ ఎలాస్టిక్ స్ట్రెచబిలిటీ, ప్యూర్ ఫ్లోరల్ డిజైన్. అండ్ దుపట్టా వచ్చేసరికి ఈ రెండిట్లో ఉన్న బ్లూ హైలైట్ని ఇచ్చాడు. ఆ కాటన్ దుపట్టాది ఏముంటుంది అంటే చివరి జిగ్జాగ్ కూడా ఉందండి. సో మీరు చూడండి జిగ్జాగ్ కూడా ఉంది, కంప్లీట్ దుపట్టాకి జిగ్జాగ్ కూడా ఉంది. సో దుపట్టా చూసేయండి అసలు డిజైన్, మధ్యలో డిజైన్ చూడండి డైమండ్ షేప్స్ ఎలా ఇచ్చాడో. అంటే దుపట్టా లెంత్ అంత ఫేవరబుల్ అని నేను అన్ను, కానీ సమ్మర్ ఇంకా లాంగ్ చున్నీస్, పార్టీ వేర్ చున్నీస్ లాగా ఫుల్ లెంత్ కాకుండా జనరల్ మనం బయట కొనే కాటన్ సూట్స్ ఎలా ఉంటాయి దుపట్టా లెంత్, మనకు అంత ఫీజిబుల్గా వస్తుంది. సో నేను మీకు వేర్ చేసి చూపిస్తాను సచ్ దట్ మీకు ఐడియా ఉంటుంది. ఇదిగోండి లెంత్ ఇక్కడ అక్కడ ఉంటుంది. సో నా హైట్ వచ్చేసి 5'4" ఉంటుంది. సో 5'4"కి దుపట్టా లెంత్ ఇలా వస్తుంది. సో ఆన్ బోత్ సైడ్స్ చూపిస్తున్నాను ఈక్వల్గా మీకు. సో ప్రతి వస్త్రము దుపట్టా లెంత్ ఇదే ఉంటుంది. బాటమ్ సేమ్ స్ట్రెచబిలిటీ విత్ ఫ్లోరల్ డిజైన్. అండ్ ఈ మోడల్స్ మారచ్చు, నెక్ ప్యాటర్న్ కావచ్చు, ప్రింట్స్ కానీ మారచ్చు. సో ఇది వచ్చేసి వైట్ విత్ రాయల్ బ్లూ ఫ్లోరల్ ప్రింట్, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి వస్త్రమోలో మంచి మస్టర్డ్ ఎల్లోలో ఉన్న వైట్ జామెట్రికల్ ప్యాటర్న్ లో ఉంది. ఇది వచ్చేసరికల్లా మీకు బాటమ్ అండ్ దుపట్టా నేను చెప్పే ముందు ఇది వచ్చేసి ఏ లైన్ అంటే అంబరెల్లా మోడల్, సైడ్ స్లిట్ అనేది ఉండదు. సో మీరు చూడొచ్చు సైడ్ స్లిట్ అనేది లేదు. ఓకే, అంబరెల్లా మోడల్. అందుకనే మీకు ఇక్కడ యోక్ పాట్ అయిన తర్వాత చిన్న ఒక డివిజన్ పార్ట్ ఇచ్చాడు అనమాట, చిన్న డివిజన్ స్టిచ్ ఇచ్చాడు. సో హ్యాండ్స్ వచ్చేసి మంచిగా 3/4 విత్ ఓవర్లాక్ ఉందా అంటారండి. మీరు క్లియర్గా చూడండి, ఇవి బ్రాండెడ్ అంటున్నాం కాబట్టి ఓవర్లాక్ చూడండి ఎంత నీట్గా చేశారో. హ్యాండ్ కావచ్చు, అందుకనే బ్రాండ్ సూట్స్. కాకపోతే క్వాలిటీ బాగుంది అని అంటే కనుక అది బ్రాండ్ కాకపోయినా ఇట్స్ ఓకే. సో ఇది ఏ లైన్, అంబరిల్లా టైప్ కుర్తీ వస్త్రములో మస్టర్డ్ ఎల్లో. అండ్ బాటమ్ వచ్చేసరికి స్ట్రెచబుల్ మంచి జామెట్రికల్ డిజైన్లో వచ్చేసింది. బాటమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్, నేను చూపించే కాటన్ సూట్స్ అన్ని కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి. దుపట్టా వచ్చేసరికి అసలు డివిజన్ భలే ఇచ్చాడండి, మధ్యలో అటు ఇటు ఫ్యాంట్ డిజైన్, సెంటర్లో ఏమో అంటే మిడిల్ పార్ట్లో ఏమో టాప్ డిజైన్. అంటే కుర్తీ ఫ్యాంట్ బోత్ డిజైన్స్ ని కవర్ చేస్తున్నాడు దుపట్టాలో. కాకపోతే నేను ఇప్పటిదాకా మెన్షన్ చేసిన దుపట్టా అన్నిటి నా వీడియోస్లో దుపట్టాలు ఎందుకంటే ఇది కొంచెం లెంత్ తగ్గింది, కానీ మనం బేసిక్గా పర్చేస్ చేసేంత లెంతే ఉంది. మీకు మరీ షార్ట్ అనిపిస్తే కనుక చెక్ చేసుకోండి, నేను వేర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. సో ఇలా మనం సింగిల్గా వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది లెంత్.
సో మీ దగ్గరికి ఫోల్డ్ చేసేసుకుంటే కొంచెం షార్ట్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ గుడ్ ఇనఫ్. ఇదిగో చూసాను. ఇది మెహందీ ప్రింట్లో ఉన్న వన్ మోర్ వస్త్రమో కుర్తీ సెట్. ఇది మీరు క్లోజ్లో చూస్తే కనుక అన్ని పేస్టల్ కలర్స్లో లేదా లీఫ్ బంచెస్ని మనం బ్లాక్ ప్రింట్ లాగా ప్రింట్ చేసినట్టుంది కదా. సో ఇది వచ్చేసరికి కదా సైడ్ స్లిట్ అండి. హ్యాండ్ వచ్చేసరికల్లా ఇక్కడ సిల్వర్ జరీ లైన్స్ ఇచ్చాడు. ఇక నెక్కకు వచ్చేసరికి సింపుల్గా ఏమి సీక్వెన్స్ వర్కులు లేస్ వర్కులు గట్రా ఉండవు, కానీ సో ఇక్కడ సింపుల్ సిల్వర్ జరీ లేస్ వీవింగ్ ఇచ్చాడు విత్ స్లైట్ వీ కట్. సో ఫ్రంట్ బ్యాక్ ప్యూర్ కాటన్. అండ్ బాటమ్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ అండ్ థిక్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వాష్ పడిన తర్వాత ఇంకా సాఫ్ట్ అవ్వచ్చు, అంటే కంఫీగా ఉంది. స్ట్రైట్ కట్ ఎలాస్టిక్ విత్ చక్కగా బడ్స్ ప్రింట్. సో ఇక దుపట్టా వచ్చేసరికల్లా సో అదే ఫాలో అవుతాడేమో, యా ఫ్యాన్ డిజైన్ అండ్ కుర్తి డిజైన్. సో కుర్తి డిజైన్ వచ్చి సెంటర్లో వేస్తున్నాడు, బాటమ్ డిజైన్ వచ్చి అటు ఇటు ప్యారలల్గా ఇస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ చెక్, ఇదిగోండి కుర్తి డిజైన్ అండ్ ఫ్యాన్ డిజైన్. సో చూసేయండి, ఇది దుపట్టా. ఓకే, చాలా చాలా నీట్ అండ్ కంఫీ. సింపుల్ బట్ సో క్లాసీ ఉంటే కనుక యూ కెన్ గో ఫర్ వస్త్రము. ఇదిగోండి మళ్ళీ వచ్చేసి మెహందీ ప్రింట్లో ఇదొక పేస్టల్ కలర్ కాంబో అనమాట. పింక్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, రెడ్. క్లోజ్లో చూసేయండి, సేమ్ సిల్వర్ జరీ లైన్స్. నేను ప్రీవియస్ది చూపించినట్టుగా పారాగ్రీన్ దాంట్లో సేమ్ సిల్వర్ జరీ లైన్స్. డిజైన్ వచ్చేసి సిల్వర్ జరీ లేస్ వీవింగ్ విత్ స్లైట్ వీ కట్. సైడ్ స్లిట్ అండి, ఏ లైన్ కాదు, సైడ్ స్లిట్. అండ్ కుర్తీ లెంత్ అడుగుతారేమో చూసుకోండి, నాది 5'4" హైట్. సో నాకు నీ కింద మటుకు అంటే లిటరలీ యాంకిల్ కొంచెం పై వరకు వస్తుంది. సో బాటమ్ వచ్చేసరికి మంచిగా గ్రే, లైట్ బ్లూయిష్ గ్రే అంటారు కదా, బ్లూయిష్ గ్రే మీద పింక్ బట్స్. ఇదిగో ఎలాస్టిక్ ప్యాంట్, స్ట్రైట్ కట్ ప్యాంట్, ప్యూర్ కాటన్. ఓకే, ఇక దుపట్టాకు వచ్చేసరికల్లా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాడని నేను అనుకుంటున్నాను. సో సెంటర్ వచ్చేసేసి కుర్తీ డిజైన్ అండ్ అటు ఇటు ప్యారల్ డిజైన్ వచ్చేసరికల్లా బాటమ్ది. ఎంత ఎలిగెంట్గా ఉందండి, అసలు చాలా నీట్గా ఉంది కదా. దుప్పటా డిజైన్ డిఫరెంట్గా ఉంది చూడండి. దుపట్టా, బాటమ్ అండ్ కుర్తీ. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ బాందిని ప్రింట్ డిజైన్. సో ఇది సైడ్ స్లిట్ అండి, అనార్కలి కాదు. సో ఇప్పటిదాకా చూపించిన వాటిలో ఒకటే అనార్కలి చూపించాను నేను. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసరికల్లా డిజైన్ చూసేయండి క్లోజ్లో, ప్లెయిన్ బట్ సో క్లాసీ. నెక్ వచ్చేసరికి సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చాడు. సో వస్త్రము బ్రాండ్ ట్యాగ్. బ్యాక్ సైడ్ వచ్చేసి అండ్ బాటమ్ డిఫరెంట్గా ఉంది. మనకి జామెట్రికల్ డిజైన్లో చూడండి, ఇక్కడ గ్రీన్ బ్రాంచెస్ టైప్ ఇచ్చాడు. సో ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్.
ఇక దుప్పట్టా వచ్చేసరికల్లా యా ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. ఆహా, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక కంప్లీట్ 4 డిజైన్స్ ఇంక్లూడ్ చేశాడు దుపట్టాలో. నైస్. సో దుపట్టా లెంత్ సేమ్ అన్ని వస్త్రములు. సో మీకు షార్ట్ అనిపించవచ్చు, బట్ మీరు క్యారీ చేస్తే కనుక ఈజీగా సఫిషియంట్, మీరు నార్మల్ డ్రెస్సెస్ మీద కొన్నట్టే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రే కలర్, ఎలిఫెంట్ గ్రే కలర్ జామెట్రికల్ డిజైన్. మధ్యలో ఒక చిన్న డివిజన్ ప్యాచ్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి సైడ్ స్లిట్, నాట్ ఏ లైన్. సో సైడ్ స్లిట్ ఉంది. సో ప్యూర్ కాటన్. ఏదైతే నెక్ దగ్గరికి ఇచ్చాడో జస్ట్ ఒక ప్యాచ్ బ్లాక్ ఇచ్చాడు అనమాట. కుర్తి చూసేం క్లోజ్లో. ప్యూర్ కాటన్. సో బాటమ్ వచ్చేసి మంచి స్ట్రైప్డ్ ప్యాటర్న్లో మనకి చక్కగా ఎలాస్టిక్. అవును, ప్రతి బాటమ్కి నేను చెప్తున్నాను వస్త్రము బ్రాండ్ ట్యాగ్ కూడా ఉంది. ఓకే, స్ట్రైట్ కట్ ప్యాంట్, ఎలాస్టిక్, ప్యూర్ కాటన్. ఓకే, పాకెట్స్ ఉన్నాయా? పాకెట్స్ లేవు, ఉంటే మెన్షన్ చేస్తాను. లేవు, ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్. మనకి పాకెట్స్ ఉన్నాయి, 2 పీస్ సెట్స్లో ఉన్నాయి, కాటన్ దాంట్లో ఉన్నాయి. బా, ఇది చూడండి దుపట్టా డిఫరెంట్గా ఇచ్చేసాడు. ఇది దుపట్టా అండ్ కుర్తి అండ్ బాటమ్. అదండి వస్త్రము బ్రాండ్లో ఈ కాటన్ సూట్స్ కలెక్షన్. ఇవి ఒకదాన్ని మించి ఒకటి. సో నేను టోటల్ 8 ఆర్టికల్స్ చూపించాను. ప్రతి ఆర్టికల్లో టాప్ లెంత్ వచ్చేసరికల్లా 46 to 47 ఇంచెస్ ఉంది. బాటమ్ వచ్చేసరికల్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ 36 to 37 ఇంచెస్ ఉంది. సో దుపట్టా వచ్చేసరికల్లా సింగిల్ లెంత్ మెజర్ చేస్తే కనుక 65 ఇంచెస్ లెంత్ ఉంది. సో దాన్ని బట్టి మీరు చూసి పర్చేస్ చేయగలుగుతారు. సో సైజెస్ పరంగా వస్తే కనుక బస్ట్ సైజ్ 38 అయితే కనుక మీడియం, 40 అయితే ఎల్, 42 అయితే కనుక ఎక్సెల్ అండ్ 44 అయితే కనుక డబుల్ ఎక్సెల్. ఇప్పుడు నేను చూపించిన ఆర్టికల్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. మీ సైజ్ అవైలబిలిటీని బట్టి ఎంక్వైరీ చేసుకొని పర్చేస్ చేయగలుగుతారు. స్టే ట్యూన్ టు స్టైలిష్ అనే బడ్జెట్ ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్. థ్యాంక్ యూ.